బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం కనిపిస్తోంది. ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది వాతావరణ కేంద్రం. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖకు కూడా భారీ వర్ష సూచన చేస్తోంది. ఇక ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది ఐఎండీ. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది. మా ప్రతినిధి ఖాజా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ఖాజా, ప్రస్తుతం అల్పపీడనం ఏ దిశలో కేంద్రీకృతమై కనిపిస్తోంది? ఇంకా ఎన్ని గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు? రెడ్ అలర్ట్ ఏదైనా జిల్లాలకు ఇచ్చారా? ఖచ్చితంగా మరో 48 గంటల పాటు ఏపీలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం క్రమంగా అది కొనసాగుతుంది. కాకపోతే అది మరింత బలపడే అవకాశాలు కనిపించట్లేదని అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అది మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా ఏర్పడుతుంది అని అనుకున్నారు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది? రాగల 48 గంటల్లో వర్షాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువ కురిసే అవకాశం ఉంది? నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఇప్పుడు ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి పయనించే అవకాశం ఉంది. నిన్న చెప్పుకున్నట్లుగా తూర్పు పడమర ద్రోణి కూడా కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో ఏ జిల్లాలకు అలర్ట్స్ ఉన్నాయి? భారీ వర్షాల సూచన ఏ జిల్లాలకు ఉంది? నిన్న ఈరోజు రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరు, దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్కు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఈ 24 గంటల్లో ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఉంది. తరువాత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రెండవ రోజైన రేపు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లో ఇంకా అంటే సముద్ర మత్స్యకారులకు ఏదైనా అలర్ట్స్ ఉన్నాయా? ఓడరేవులు ఏదైనా హెచ్చరికలు కొనసాగుతున్నాయా? ఉన్నాయండి. ఒకటి మత్స్యకారులు. మత్స్యకారులకు చూసినట్లయితే ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వరకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు కోస్తా తీరం అంతా కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఎల్లుండి మళ్ళీ ఉత్తర కోస్తాకే ఉంది. తదుపరి 2 రోజులు తీరం ఆవల ఉన్నది. కాబట్టి 5 రోజులు కూడా మత్స్యకారులు ఈ ప్రాంతాలలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఇంకా బలపడే సూచనలు ఉన్నాయా? మరో 18వ తేదీ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా ఉంది. అది ఎంతవరకు ఉంది సార్? ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారం ఉన్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం కనిపించట్లేదు. రాబోయే పరిస్థితి 18 తర్వాత ఫస్ట్ అది ఉపరితల ఆవర్తనం అయిన తర్వాత మీకు పరిస్థితి తెలియజేస్తాము. ప్రస్తుతానికైతే అటువంటి సూచనలు కనిపిస్తాయి. 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షపాతం అధికంగా నమోదైంది? గతంలో ఇచ్చిన ప్రిడిక్షన్స్ బట్టి వర్షాలు కురిసాయా? ఒకటి మీకే మేము ఇచ్చింది కరెక్టా లేదా అనేదానికి చెక్ చేయడానికి ఒక అవకాశం ఉంది. నిన్న చెప్పినట్లుగా వైడ్ స్ప్రెడ్ అన్నాం, అంటే అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడుతుందన్నాం. ఆ విధంగానే మాకున్న అబ్జర్వేటరీసు ఐఏడిపి ప్రకారం హయ్యెస్ట్ ప్రాంతాలలో అటువంటి పరిస్థితి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 24 సెంటీమీటర్ వర్షపాతం, అంటే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ 19 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో 16 సెంటీమీటర్లు, అంబేద్కర్ కోనసీమలో 13 సెంటీమీటర్లు, ఇలాగా రాష్ట్రంలో 44 ప్రాంతాలలో భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం పడింది. ఒక ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఏమైనా కొనసాగుతున్నాయి? ఇంకా వరదలు వచ్చే అవకాశం ఉందా? ఇంకా కొన్ని జిల్లాలకు, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకి
ఫ్లాష్ ఫ్లడ్ కొన్ని గంటల వరకు ఇవ్వటం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఆ అల్పపీడనం అయితే క్రమంగా అది స్థిరంగా ఉంది. అది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా వైపు ఉంది. అయితే ఇది మరింత బలపడే సూచనలు అయితే కనిపించట్లేదు. మరోవైపు ఈ నెల 18వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నట్టు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. అయితే ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఇంకా కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కూడా కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్స్ కూడా కొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.